I try to get over this, but the weight pulls me down. I settle in every fear, suddenly left me here, with pieces on the ground. I can see a reason to try to fight for meaning, but you give me reason to know I still have. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సరోజ్ రజనీకాంత్. మార్వెల్ సీరీస్ సెకండ్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. జరిగిన ఎపిసోడ్లో లోకి అండ్ నార్మన్ ఆస్బార్న్ కలిసి ఎస్గార్డ్ని ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత నార్మన్ ఆస్బార్న్ ఎవెంజర్స్తో కలిసి ఎస్గార్డ్ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ థార్ ఎస్గార్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ తిరిగొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ స్టోరీ బిగినింగ్ లో ఏరిస్ అండ్ బాలర్ మధ్య బ్యాటిల్ జరుగుతుంది. అంతలో ఏరిస్ బాలర్ తో అంటున్నాడు, నీతో యుద్ధం చేయడం నాకు ఆనందంగా లేదు, కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నాకు ఇది తప్పట్లేదు. ఇది విన్న బాలర్ అంటున్నాడు, నువ్వు ఎందుకని ఎస్గార్డ్ పైన అటాక్ చేస్తున్నావు? దీనికి ఏరిస్ అంటున్నాడు, నేను అటాక్ చేయడానికి కారణం నువ్వే బాల్డర్. ఎస్గార్డ్ ని నువ్వు లోకికి అప్పజెప్పి థార్ ని నువ్వు బహిష్కరించావు. ఇదంతా నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా? అంతలో హేమ్డాల్ ఏరిస్ ని ఇంటరప్ట్ చేస్తూ అంటున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎస్గార్డ్ ని రూల్ చేసేది లోకి కాదు, బాల్డర్. ఇది విన్న ఏరిస్ ఆశ్చర్యపోయాడు. అలాగే హేమ్డాల్ అంటున్నాడు, నేను యూనివర్స్ లో ఉన్నది ప్రతి ఒక్కటి చూడగలను. నువ్వు ఎస్గార్డ్ ని కాపాడడానికి రాలేదు, నేను లోకి తన ప్లాన్ లో చేర్చుకున్నాడు. కానీ ఈ విషయం నీకు తెలిసేసరికి చాలా ఆలస్యమైంది. హేమ్డాల్ మాటలు విన్న ఏరిస్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే హేమ్డాల్ ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఇది విన్న ఏరిస్ కి ఇదంతా నార్మన్ ఆస్బార్న్ ప్లాన్ అని అర్థమైంది. మరోవైపు నార్మన్ ఆస్బార్న్ పీటర్ రాబిన్స్ తో కలిసి థార్ పైన అటాక్ చేశాడు. నార్మన్ ఆస్బార్న్ థార్ తో అంటున్నాడు, థార్ ఓడిన్సన్, నా పేరు నార్మన్ ఆస్బార్న్, నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇక నుండి ఎస్గార్డ్ నా జ్యూరిస్డిక్షన్ లో ఉంటుంది. మరోవైపు మీడియా ఇదంతా లైవ్ లో టెలికాస్ట్ చేస్తుంది. అంతలో ఆస్బార్న్ థార్ ని కస్టడీలోకి తీసుకోమంటున్నాడు. కానీ సడన్ గా ఒక మిసైల్ వచ్చి నార్మన్ పైన అటాక్ చేసింది. ఈ అటాక్ చేసింది ఎవరో కాదు, మారియా హిల్. మారియా హిల్ అటాక్ వల్ల ఆస్బార్న్ సూట్ చాలా డ్యామేజ్ అయింది. కానీ మారియా ఫ్రెండ్ జేసన్ వచ్చి థార్ ని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అంతలో థార్ యుద్ధం చేయడానికి మళ్లీ పైకి లేచాడు. కానీ థార్ వద్ద అంత పవర్ లేదు. అంతలో జేసన్ థార్ ని తీసుకువెళ్తున్నాడు. మరోవైపు కెప్టెన్ రాజర్స్ ఇప్పటికీ హైడౌట్ లోనే ఉన్నాడు. కెప్టెన్ రాజర్స్ సీక్రెట్ ఎవెంజర్స్ తో అంటున్నాడు, థార్ ఓడిన్సన్ ఓడిపోయాడు, కానీ ఇప్పటికీ థార్ బ్రతికే ఉన్నాడు. నేను చాలా సంవత్సరాలు స్పేస్ లోనే గడిపాను, కానీ ఇక్కడ జరిగేది మాత్రం నేను ఏది తట్టుకోలేకపోతున్నాను. నార్మన్ ఆస్బార్న్ కి ఈ పవర్ ఎలా దొరికిందో నాకు తెలియదు, కానీ ఈ కంట్రీని మాత్రం ఒక మ్యాడ్ మ్యాన్ రూల్ చేస్తున్నాడు. మీరు ఇక్కడికి వచ్చారంటే మీరందరూ నాతో కలిసి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. వెంటనే వెళ్లి ఎస్గార్డ్ ని కాపాడండి. కెప్టెన్ మాటలు విన్న సీక్రెట్ ఎవెంజర్స్ అందరూ తనతో కలిసి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. మరోవైపు ఎస్గార్డ్ లో నార్మన్ ఆస్బార్న్ మిస్ మార్వెల్ ని అడుగుతున్నాడు, మారియా హిల్ ఇక్కడేం చేస్తుంది? అంతలో ఆస్బార్న్ మారియా హిల్ ని ట్రాక్ చేయడానికి వుల్వరిన్ ని పంపించాడు. కానీ సడన్ గా నార్మన్ ఆస్బార్న్ పైన ఏరిస్ అటాక్ చేశాడు. ఏరిస్ నార్మన్ ఆస్బార్న్ తో అంటున్నాడు, నువ్వు అబద్ధం చెప్పావు. ఇది విన్న నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు, నాకు మరో దారి కనిపించలేదు, నా ప్లేస్ లో ఉంటే నువ్వు కూడా ఇలానే చేసేవాడివి. దీనికి ఏరిస్ అంటున్నాడు, లేదు, నా బ్రదర్స్ కి నేను వ్యతిరేకంగా ఎప్పుడూ యుద్ధం చేసేవాడిని కాదు. నేను నీతో ముందే చెప్పాను, నువ్వు అబద్ధం చెప్పినట్టు నాకు తెలిస్తే నీ మొండాన్ని నీ తల నుండి వేరు చేస్తానని. కానీ అంతలో సెంట్రీ వచ్చి ఏరిస్ పైన అటాక్ చేస్తున్నాడు. ఏరిస్ సెంట్రీతో అంటున్నాడు, నేను నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇది విన్న సెంట్రీ ఏరిస్ పైన నాన్ స్టాప్ గా అటాక్ చేస్తున్నాడు. అలాగే ఏరిస్ కూడా సెంట్రీ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ సెంట్రీ కోపంతో ఏరిస్ ని 2 ముక్కలుగా చీల్చేశాడు. ఇది చూసిన సూపర్ హీరోస్ అందరూ షాక్ అయ్యారు. మరోవైపు బ్రూక్లిన్ లో సీక్రెట్ ఎవెంజర్స్ అందరూ ఎస్కార్డ్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కెప్టెన్ రాజర్స్ పోయాడు అనుకుని బక్కీ బార్న్స్ కెప్టెన్ ఐడెంటిటీని తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కెప్టెన్ రాజర్స్ తిరిగి రావడంతో మళ్ళీ తన షీల్డ్ ని తనకి అప్పగించాడు.
అంతలో టోనీ స్టార్క్ బట్లర్ జార్విస్ వచ్చి కెప్టెన్ రాజర్స్ కి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చాడు. జార్విస్ కెప్టెన్ రాజర్స్ తో అంటున్నాడు తను ఓక్లాహోమాలో ఉన్నాడని తెలిసింది, వెంటనే నువ్వు వెళ్లి తనకి హెల్ప్ చేయి. అంతలో అలెక్స్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లాలనుకుంటున్నాడు. కానీ నిక్ ఫ్యూరీ అలెక్స్ ని వద్దంటున్నాడు. మరోవైపు బ్రాక్స్టన్ స్ట్రీట్ లో వుల్వరిన్ థార్ కోసం వెతుకుతున్నాడు. కానీ ఆస్బార్న్ వుల్వరిన్ కి హెల్ప్ చేయడానికి అక్కడికి మిలిటరీని కూడా పిలిపించాడు. కానీ అంతలో థార్ తన లైట్నింగ్ స్ట్రైక్ తో వుల్వరిన్ పైన అటాక్ చేశాడు. థార్ నార్మన్ ఆస్బార్న్ తో అంటున్నాడు, నేను పరిగెత్తే రకం కాదు, నా హోమ్లాండ్ ని కాపాడుకునేందుకు నా ఆఖరి శ్వాస వరకు పోరాడతాను. ఇది విన్న నార్మన్ అంటున్నాడు, సెంట్రీ ఈ సిటీని నువ్వు అదుపులోకి తీసుకో, అలాగే థార్ విష్ ని కూడా నువ్వు పూర్తి చేయి. అంతలో నార్మన్ సూట్ ఇన్కమింగ్ థ్రెట్ వస్తుందని వార్న్ చేస్తుంది. మరోవైపు వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ నార్మన్ ఆస్బార్న్ ని అరెస్ట్ చేయమంటున్నాడు. అలాగే ప్రెసిడెంట్ నార్మన్ ఆస్బార్న్ ని అరెస్ట్ చేయడానికి మిలిటరీ ఫోర్స్ ని కూడా ఓక్లాహోమాలోకి పంపించాడు. నార్మన్ ఆస్బార్న్ టీం ని అరెస్ట్ చేయడానికి ఏదో ఒక మిరాకిల్ జరగాలి. అంతలో ఒక వ్యక్తి అంటున్నాడు, మిరాకిల్ జరిగింది. మరోవైపు ఎస్గట్ లో సీక్రెట్ అవెంజర్స్ అందరూ ఆస్బార్న్ టీం పైన అటాక్ చేస్తున్నారు. అలాగే బాల్డర్ కూడా కెప్టెన్ రాజర్స్ కి స్వాగతం పలుకుతున్నాడు. అంతలో ఒక వ్యక్తి ప్రెసిడెంట్ తో అంటున్నాడు, మారేహిల్ నుండి ఇన్ఫర్మేషన్ లభించింది, తను ఇప్పటికీ బ్రాక్స్టన్ లో థార్ తో కలిసి ఉంది. అలాగే ఆ వ్యక్తి ప్రెసిడెంట్ తో అంటున్నాడు, నార్మన్స్ అటాక్ డాగ్ సెంట్రీ తను ఏం చేయగలడో మాకు తెలియదు, మాకు తెలిసినంత వరకు తన పవర్ కి ఎలాంటి లిమిట్ లేదు. అంతలో సెంట్రీ థార్ తో అంటున్నాడు, ఈ రోజు ఎంతమంది గాడ్స్ ని చంపాలో. ఇది విన్న థార్ లైట్నింగ్ స్ట్రైక్ తో సెంట్రీ పైన అటాక్ చేశాడు. కానీ థార్ అటాక్ వల్ల సెంట్రీకి చిన్న గాయం కూడా కాలేదు. అలాగే ప్రెసిడెంట్ తన అసిస్టెంట్ ని అడుగుతున్నాడు, నార్మన్ ఆస్బార్న్ కి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ పేర్లతో సహా నాకు తెలియాలి. ఇది విన్న అసిస్టెంట్ అంటున్నాడు, తను హ్యామర్ ఫుల్ ఫోర్స్ ని యూజ్ చేస్తున్నాడు. అలాగే లోకి నార్మన్ ఆస్బార్న్ కి హెల్ప్ చేయడానికి మిగతా పార్కర్ రాబిన్స్ ని కూడా పిలిపించాడు. ప్రెసిడెంట్ వీళ్ళని చూసి అడుగుతున్నాడు, వీళ్ళందరూ ఎవరు? దీనికి తన అసిస్టెంట్ అంటున్నాడు, వీళ్ళ పేరు పార్కర్ రాబిన్స్, వీళ్ళని ద హుడీ అని కూడా పిలుస్తారు. చూస్తుంటే ఈసారి వీళ్ళందరూ నార్మన్ ఆస్బార్న్ కి హెల్ప్ చేస్తున్నారు. మరోవైపు బ్రాక్స్టన్ ఓక్లాహోమాలో టోమీ షీఫర్డ్ కెప్టెన్ రాజర్స్ ఇచ్చిన బ్రీఫ్ కేస్ ని తీసుకుని టోనీ స్టార్క్ వద్దకి వెళ్లాడు. కానీ మారేహిల్ టోనీ షీఫర్డ్ ని చేతులు పైకెత్తమంటుంది. కానీ అంతలో టోనీ స్టార్క్ లేచి ఆ బ్రీఫ్ కేస్ ని ఇవ్వమన్నాడు. కానీ అంతలో నార్మన్ సూట్ అంటుంది, షీల్డ్ ఇంటర్ఫోర్స్ డేటాబేస్ అండ్ పవర్ సెల్స్ కరప్ట్ అయ్యాయి. ఇది విన్న నార్మన్ తన ఏఐ ని అడుగుతున్నాడు, ఇదంతా ఎవరు చేస్తున్నారు? అంతలో టోనీ స్టార్క్ అంటున్నాడు, ఇదంతా నేనే చేశాను. ఐరన్ మ్యాన్ నార్మన్ ఆస్బార్న్ తో అంటున్నాడు, ఇక ఈ సూట్ ని నేను తీసుకోవలసిన సమయం వచ్చింది. కొన్ని సెకండ్స్ లో ఈ సూట్ ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతుంది. కెప్టెన్ రాజర్స్ నీ తల తీసి పక్కన పెట్టే లోపు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అంతలో నార్మన్ సూట్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని వార్నింగ్ ఇస్తుంది. అలాగే నార్మన్ ఆస్బార్న్ సెంట్రీతో అంటున్నాడు, వీళ్ళని గెలవనివ్వకు, అందర్నీ అంతం చేసేయి. మరోవైపు డార్క్ సెంట్రీ ఎస్గడ్ లో సగాన్ని డిస్ట్రాయ్ చేశాడు. ఇప్పుడు సెంట్రీ ఎస్గడ్ ని డిస్ట్రాయ్ చేయడానికి వైడ్ గా మారిపోయాడు. ఈ విధంగా ఈ ఇష్యూ ఇక్కడితో ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫైనల్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.